నమస్తే మిత్రులారా, నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక మొబైల్ రికార్డింగ్ కానీ, వాట్సాప్ మొబైల్ కాల్ రికార్డింగ్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ, వీటిల్లో మనం రికార్డ్ చేసింది ఏదైనా సరే, అంటే నేరం ఏదైనా ఒక దొంగతనం కానీ, లేకపోతే యాక్సిడెంట్ కేసు కానీ, లేకపోతే దెబ్బలాట కేసు కానీ, ఇటువంటి ఏమైనా జరిగితే దానిని మనం కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలి, పోలీసు వారికి ఎలాగ ఇవ్వాలి, ఏ రకంగా ఇస్తే అది నెల చెల్లుతుంది అనే సబ్జెక్ట్ మీద మీకు నేను కింద లింక్లో ఫుల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీకు షార్ట్గా చెప్తున్నాను. భారతీయ సాక్ష్యాధినియం అని కొత్తగా మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చారు. దాంట్లో సెక్షన్ 63 ప్రకారం మనం ఒక సర్టిఫికెట్, ఎక్స్పర్ట్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని, ఆ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలనే విషయం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ సర్టిఫికెట్తో పాటు మనం దీన్ని మొబైల్లో రికార్డ్ చేసిన దాన్ని పెన్ డ్రైవ్ ఇస్తేనే చెల్లుద్ది, లేకపోతే చెల్లదు. కాబట్టి మీరు లింక్ ఓపెన్ చేసి ఆ విషయాన్ని అంతా కూడా క్లియర్గా చూసి మీరు తెలుసుకోండి. అలాగే మీ వాళ్ళందరికీ కూడా మీ స్నేహితులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దీనివల్ల మీకు అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మీకు చెప్తూ ఈ వీడియో చేస్తున్నాను. ఉంటాను. నమస్తే, మీ జోకా విజయ్ కుమార్.